దమ్ముంటే శిఖండిని పెట్టుకొని యుద్ధం చేస్తున్నావు కేసీఆర్, నీకు దమ్ముంటే నువ్వు వస్తావా నీ మామ వస్తావా అని చెప్పి ఛాలెంజ్ చేసిన చెలుపూరు గుడి దగ్గర. నాకు తెలుసు ఆ రోజు అన్నా నేను, ఆ రోజు అన్న మాటలు పతాక శిష్కలో వచ్చినాయి. నాకు నిజంగా కూడా నాకు రెండే ఆశయాలు ఉండే. నాకు నేను గెలుతానా ఏమైతా అనేది పక్క పెడితే రెండే ఆశయాలు ఉండే. ఒకటి, మాలాంటి వాళ్ళను హింస పెట్టడమే కాకుండా తెలంగాణ ప్రజలను మోసం చేయడమే కాకుండా మొత్తం భ్రష్టు పట్టిస్తున్న కేసీఆర్ని ఊడగొట్టడమే ధ్యేయం అని చెప్పి మాట్లాడినాను. నేను బాధ్యత ప్రకటించిన. సగమే ధన్యమైపోయింది. నేను ఆ పని కనుక చేయకపోతే నా సగమే ఉంటుందని చెప్పిన. సార్ దాంట్లో 20% సక్సెస్ అయినా 50% సక్సెస్ అయినా పక్కకు పెడితే నేను ఓడిపోవచ్చుగాక, కానీ తెలంగాణ ప్రజలకు మాత్రం విముక్తి జరిగినట్టుగా నేను భావిస్తున్నా. అది నీ చేతుల్లో ఉందా వాళ్ళ చేతిలో ఉందా? రెండవది, నాకు తెలిసి నేను పొలిటికల్ లీడర్ని. నేను సంపూర్ణంగా అవగాహన ఉందా లేదా పక్కకు పెడితే ఉన్నంతలో అవగాహన ఉన్నాను నేను. ఉన్నంతలో అవగాహన ఉన్నాను నేను. మీకు దుబ్బాక ఎన్నికలు జరిగినాయి, మనం గెలిచినాం. మీకు మున్సిపాలిటీ ఎన్నికలు జరిగినాయి, మనం గెలిచినాం. ఎప్పటి వరకైతే కేసీఆర్ను బొందబెట్టగలిగే పార్టీ భారతీయ జనతా పార్టీ అని నమ్మిండ్రో అప్పటిదాకా మళ్ళా నమ్మిండ్రు, మనకు ఆదరించారు. గుర్తుపెట్టుకోండి, హుజరాబాద్ ఎన్నికలప్పుడు మనమే ఉన్నాం. ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ లాంటిది పైకి వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళని అరెస్ట్ చేస్తారని ఒక అపనమ్మకం ప్రచారం చేయగలరు, అప్పటి నుంచి మన స్థానం పోయి వాళ్ళ స్థానం వచ్చింది. దాంట్లో ఏమీ అనుమానం లేదు. వాళ్ళు వాళ్ళకి వచ్చేసిండ్రు, మనం వెనకబడిపోయారు. అది క్రక్స్ ఆఫ్ ద ఇష్యూ, అది తప్ప ఇంకో ఇష్యూ లేదు వాస్తవం చెప్పండి. ఇక వాడు నమ్మించిండు వాడు ఏమేమి చేసిండో మాకెరకే. మీకు ఇప్పుడు చెప్పాల్సి మీకు తెలియదు. ఇక్కడ కూడా ఒక 120 మందిని ఓల్టవేలు పెట్టిండు కాంగ్రెస్ పార్టీ. ఏమని ప్రచారం చేస్తారు? రెండే ప్రచారం చేస్తాడు. రాజేంద్రన్నను కష్టకాలంలో మీరు గెలిపించిండు, రాజేంద్రన్న ఈ మధ్య మీకు టైం ఇస్తలేడు. ఇస్తారండి నిజంగా కూడా. నాకు జాతీయ పార్టీలో చేరైనా నాకు కొత్త పరిచయాలు కావాలి, నేను ఢిల్లీ దాకా పోవాలి, నేను తెలంగాణ అంతా తిరగాలి. నా ఆశయం ఒకటే, తెలంగాణలో కేసీఆర్ని ఒడగొట్టాలి, భారతీయ జనతా పార్టీ గెలిపించాలని ఇంట్లో పట్టుకుంటే కాదు. కాబట్టి నన్ను హుజరాబాద్లో మీరు గెలిపించిన తర్వాత నాలాంటి వారికి అంతో ఇంతో ఆదరణ ఉంటుంది. కాబట్టి నాలాంటి వారిని పోయిన ఆదిలాబాద్లో పాదయాత్ర చేసిన నాలాంటి వారిని కూడా పోయి అనేక దిక్కులు పోయి అంటే ఒక్కనాడు కూడా రికాం లేకుండా నా ఆశయం కేసీఆర్ని ఉడగొట్టే ఆశయంలో నేను శక్తివంచన లేకుండా పని చేసిన. పేపర్లు రాయలేకుండా చేయొచ్చు వాళ్ళు, టీవీలో చూపించకుండా చేయొచ్చు వాళ్ళు, నా క్యారెక్టర్ అసాసినేట్ చేయొచ్చు వాళ్ళు. నాకు తెలిసి ఈ 2 సంవత్సరాల కాలంలో అంతకుముందు నా ముఖం లేకుండా టీవీలలో ఉండకపోవు, నా వార్త లేకుండా పేపర్లు ఉండకపోవు. కానీ మొత్తం పైసలు పెట్టి 2 పార్టీలు వీడు పైకొస్తే ఎక్కడైతుందని చెప్పి దబాయించి వార్తలు రాకుండా చేసి, టీవీలలో చూపించకుండా చేసి, సోషల్ మీడియా క్యారెక్టర్ అసాసినేట్ చేసి అనేకం చేశారు. అయినా ఎక్కడ నేను అనుకున్నా నా ముఖం తెలియంది ఎక్కడ, నా పరిచయం లేనిది ఎక్కడ, నా పటిమ ఏందో, నా కర్తవ్యం ఏందో, నా కార్యాచరణ ఏందో ప్రజలకు అంతా తెలుసు అని చెప్పి నమ్మకంతో పోయినాం. మీకు నమ్మరు, నేను 42-43 నియోజకవర్గాలు తిరిగినా. నేను దిగిన వెంటనే నన్ను ఒక్క దగ్గర కూడా నీకు నడిపించకపోయింది, తీసుకుపోయి స్టేజ్ దాకా ఎత్తుకపోయి దించేది. 10,000 మంది, 20,000 మంది, 30,000 మంది పెద్ద సభలేని అన్నా తప్పకుండా గెలుస్తామని చెప్పి ఉండే. కానీ నిజంగా కూడా అంత గొప్ప ఆదరణ ఉండే. ఒక్క హుజరాబాద్లో గెలిచినంత మాత్రాన గవర్నమెంట్ అతను భావించలేదు. కాబట్టి తెలంగాణ మొత్తంలో గెలవాలనేటువంటి సంకల్పం ఉండే కాబట్టి ఆ ప్రయత్నం చేసినాం. నాకు తెలిసి మీరున్నారు బయట కంటే తెలియదు, కానీ నా 20 ఏళ్లలో నాకు కులం లేదు వాస్తవంగా. ఎన్నడూ హుజరాబాద్లో కులం పునాది మీద పోలే. నాకు మతం లేదు వాస్తవంగా. నాకు పార్టీతో సంబంధం కూడా లేదు. నేను అన్ని పార్టీల వాళ్ళని కూడా ఒక్కనాడు కూడా నువ్వు ఈ పార్టీ కదా నీకెందుకు ట్రాక్టర్ ఇవ్వాలి, నువ్వు ఈ పార్టీ కదా నీకెందుకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వాలి, అట్లాంటి సంకుచిత మనస్తత్వం. నియోజకవర్గంలో అందరూ మా వాళ్ళే అనే కాన్సెప్ట్తో పనిచేసిన బిడ్డని నేను. నాకు రెండవది, నాకు ఎన్నడూ కూడా గీననే ఆంధ్ర మనిషి అనేటువంటిది కూడా లేదు. ఒకరిని ఎక్కువ నమ్ముతుండొచ్చు, ఒకరిని తక్కువ పని చెప్తుండొచ్చు, కానీ ఎవరు కనబడితే వాళ్ళకే పని చెప్పడం తప్ప గీనకే పని చెప్పినటువంటి అది కూడా లేకుండే నాకు. కానీ ఎందుకో దరిద్రం, మరి శత్రువు కుట్రపూర్తంగా చేసిందా ఎవరు చేసిందో తెలియదు, కానీ అదే పనిగా నా మీద ప్రచారం చేసిండు. ఇమిడియట్ కాదు, ఇమిడియట్ కాకపోతే 20 ఏళ్ళు ఉంటాను ఇక్కడ. నేను ఎవరితో మాట్లాడటం అయితే 20 ఏళ్ళు ఉంటాను ఇక్కడ. నేను ప్రజల్ని వ్యతిరేకించేవాడిని అయితే ఉంటాను ఇక్కడ. ఎక్కడో నేను దేనికి విరుద్ధమైనో గవే నా మీద ఆరోపణ చేసి ప్రచారం జరిగింది. ఈయన ఎవరితో ఇమిడట, ఎవరిని కలుపుకోడట, ఇక్కడ తిరగడట.
ఎక్కడంటామని నేను ఇవన్నీ చేసిండ్రు. అయినా నేను సరే బాధపడేది లేదు. ఓటమి అనేది అనేక తప్పులు పైకి తీస్తుంది, గెలుపు అనేది అనేక తప్పులు కప్పిపుస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను ఆ జోలికి పోను. కానీ ఒక్కటి మాత్రం సత్యం, మీరే చెప్పుకున్న అన్ని విషయాలు మీరే చెప్పండి. నాకు సంపూర్ణమైనటువంటి నా జీవితంలో ఉన్న అనుభవం ఏంటంటే, కార్యకర్తలు కనుక గొప్పగా ఉంటే ఏ పరిస్థితిని ఎదుర్కొనే సత్తా ఉంటుంది. కార్యకర్తలకు బలం లేకపోతే ఇవి ఇట్లా జారిపోతుంది, శత్రువు దాడి చేస్తూనే ఉంటాడు. ఇది ఏముంటుంది ఆ తక్కువ టైంలో. ఇవాళ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 120 మందిని జీతాలు పెట్టి ఈ నియోజకవర్గంలో ఇంటింటికి తిప్పి ఈటల అంటోడు మీకు రాడు, గజ్వెల్లో గెలుస్తున్నాడు, అక్కడే వెళ్ళిపోతాడు, మళ్ళీ బై ఎలక్షన్ విషపూరితమైన ప్రచారం చేశాను. ఇష్యూ నాకేదో ఇక్కడ ఓడిపోతా అని చెప్పినా, నేను ఓడిపోతాను పోలే, నాకు సేఫ్ ఉండాలని పోలే, నేను కేసీఆర్ మీద నిలబడాలి, భారతీయ జనతా పార్టీ మాత్రమే కేసీఆర్ ప్రభుత్వాన్ని బొందపెట్టగలదనే విశ్వాసం కలిగించాలి. నా ఎజెండా కాంగ్రెస్ పార్టీ కాదు అని చెప్పడం నా ఎజెండా. నాకు తెలియదు అక్కడ ఎవ్వరు లేరని, ఒక్క మనిషి లేడు. మీరు నమ్మరు, ఒక్క మనిషి అంటే చాలా తక్కువ. మీకు తెలుసు 1450 1500 ఓట్లు అంటే ఇండిపెండెంట్ నిలబడితే కూడా వస్తాయి 1500 ఓట్లు, ఒక్కోసారి 100 కూడా వస్తాయి 1500. ఏమీ లేకుండా శూన్యపై ఎందుకు పోయినాం అంటే ఒకటి ప్రజలు నమ్ముకున్నా కాబట్టి, ప్రజలకు ఈటల రాజేంద్ర తెలుసు అనేటువంటి భావన ఉంది కాబట్టి పోయినా. నేను మీకు తెలియదు అక్కడ ఏం జరిగిందో చెప్తే మీరు పరిచయం అవుతారు. ఏ మనుషులైతే నా దగ్గరికి వచ్చి ఏడ్చిండ్రో, ఏ వర్గ ప్రజలైతే నా దగ్గరికి వచ్చి మీరు రావాలని చెప్పి నన్ను అడిగిండ్రో, వాళ్ళను నేను అడిగినా మీరు తట్టుకోలేదని చెప్పి అడిగినా. నేను 10,000 మంది ఒక జైనింగ్ సభ అయింది. ఫస్ట్ ఇంటర్ రోజులో 10,000 మందితో ఒక జైనింగ్ సభ అయింది. 10,000 మంది జైనింగ్ సభ పెడితే 45 నిమిషాల ఉపన్యాసం ఇచ్చింది. నేను నన్ను రమ్మంటున్నారు, కానీ నేను రావాలంటే మీకు ఆ శక్తి ఉందని చెప్పి అడిగిన, నేను తట్టుకునే దమ్ము ఉందని చెప్పి అడిగిన. ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్ ఇది, అక్కడంటే ఎవరినో పెట్టిండి వేరే విషయం, కానీ ఇక్కడ ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్ ఇది. అక్కడ ఓడిపోతానని చర్చ జరుగుతుంది, అక్కడ స్థానికుడు కాదని చర్చ జరుగుతుంది. మరి నేను స్థానికుడు కాదు ఇక్కడ, మరి నన్ను రమ్మంటున్నాను అంటే 45 నిమిషాలు చెప్పి మాట్లాడినాను. ఓ 2 చేతులు ఎత్తిండ్రు, మీరు తప్పకుండా మేమే గెలిపించుకుంటాం, హుజరాబాద్ కంటే ఇది చైతన్యవంతం అన్నీ చెప్పాను. నేను ఇవన్నీ ఉంటాయో ఉండవో తెలియదు, సరే నిర్ణయం తీసుకున్నా వచ్చినా అని చెప్పినాం. ఇక ఒక 4 రోజుల ముందు అక్కడ జరిగిన విధ్వంసం ఏంది, మీరు హుజరాబాద్ కూడా చవిచూడలేదు, గుర్తుపెట్టుకోండి. మామూలుగా జరగలేదు అక్కడ. నేనేమో ఇటు వచ్చిన 27 దాకా అమిత్ షా గారి మీటింగ్ ఇటు వచ్చిన. వాళ్ళు ఒక ప్రచారం కూడా చేశారు, ఈటల రాజేందర్ గారు అక్కడ రాజీ పడ్డరు, కేసీఆర్తో రాజీ పడ్డరు, వాళ్ళ గురువును గెలిపించే ప్రయత్నం చేస్తున్నటువంటి పెద్ద ప్రచారం 2 రోజులు చేస్తే అయ్యో గట్టెట్లా అని చెప్పి మళ్ళీ 28 మళ్ళీ పోయి మళ్ళీ గట్ల కాదని చెప్పి నా శక్తి ఎంత ఉందో అంత దారపోసే ప్రయత్నం చేసిన. ప్రజలకు ఏం కావాలనో అదంతా కూడా దారపోసే ప్రయత్నం చేసిన. సరే పోయింది, అక్కడ పోవచ్చు, ఇక్కడ పోవచ్చు, ఇక్కడికి వెళ్తానే వాళ్ళు అనుకోవచ్చు, అక్కడికి వెళ్తానే వీళ్ళు అనుకోవచ్చు. సరే ఎవరెవరు పని చేసిండ్రు, ఎవరెవరు పని చేయలేదు, ఇవి నేను చెప్పేంత చిన్నవాడిని కాదు, కానీ నాకు తెలుసు ఎవరు పని చేసిండ్రు, ఎవరు పని చేయలేదు, ఎవరు మీద చేసిండ్రు, ఇవన్నీ తెలియకుండా ఉండదు. చాలా మంది ఎందుకో నేను ఓడిపోయినా, నాకు ఒక్కరికే వస్తా. ఇవాళ ఎవరు అంటున్నారు, ఇంతకుముందు రాజ్ కమల్లో ఇంకెవరు అంటున్నారు, నాకే కాదు అవమానం. 2021లో గెలిచిపెచ్చినాడు, మిమ్మల్ని ఆకాశాన్ని ఎంత ఎత్తుకున్నారు గుర్తుపెట్టుకోండి. నాకు రాలే కీర్తి, మీకు వచ్చింది. హుజరాబాద్ అనగానే ఎక్కడికి పోయినా మీకు ఇంత గౌరవం పెరిగింది. అమెరికా నుంచి ఫోన్ చేసినా, ఇంకో దగ్గర నుంచి ఫోన్ చేసినా మీకు ఆ గౌరవం దక్కింది. ఇవాళ మిమ్మల్ని అంటలేరా అనకుండా పోతే? ఏ పార్టీలోనే కావచ్చు కాక, నాకు తెలిసి అన్ని పార్టీలలో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వాళ్ళు భారతీయ జనతా పార్టీ కావచ్చు, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, రాజేంద్రని ఎందుకు కొడుకుంటున్నా అంటారు మీరు. రాజేంద్రన్న కొట్లాడుతున్నాడు, ఫైటర్. రాజేంద్రన్న స్వార్థం కోసం చేయలేదు, రాజేంద్రన్న ఫైటర్. ముఖ్యమంత్రి నా పాలసీ, అది పార్టీ పాలసీ ఉంటుంది. ఎవరిని ముఖ్యమంత్రి చేయాలి, ఏ వర్గాన్ని ముఖ్యమంత్రి చేయాలి, పార్టీ పాలసీ ఉంటుంది. దానికి నేనేదో వచ్చేసినట్టుగా నేను ఎన్నడూ నా జీవితంలో ఒకరి మీద నేను కాంపిటీట్ చేసేటోడు కాదు, ఒకరు కాంపిటీటర్ అని కూడా అనుకుంటాడు కాదు. నేను నా శక్తి మీద నా నమ్మకం ఉన్నోడిని, నా పనితనం మీద నమ్మకం ఉన్నోడిని, నాకు అచంచల విశ్వాసం ఉన్నోడు. కాబట్టి నాకు గీన అవుతాడు, ఉగ్గాయన అవుతాడు, గవర్ని ఎందుకుంటే చెప్పండి. ఈటల అంటాడు, సరే ఇవాళ కావచ్చు, కానీ ఓడిపోయినా గెలిచినా నేనెవరినో తెలంగాణ సమాజానికి స్పష్టంగా తెలుసు, తెలియకుండా లేరు. నేను ఎక్కడికి పోయినా
ఆదిలాబాద్ నుంచి అలంపూర్కు పోయినా, భద్రాచలం నుంచి వెళ్ళి పరిగికి పోయినా కారు దిగగానే ఒక 10 మంది జమ అయ్యి ఒక ఫోటో కొట్టుకొని పోతా అంటారు. నాలాంటి వాడి జీవితం ధన్యమైంది. పదవులు ఎంత గొప్ప అనేది, ఎంత గొప్పగా నిర్వహించమనేది ప్రజలు చూస్తారు. ఇవాళ నేను ముఖ్యమంత్రి గారిని 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అయ్యాడు. 2014లో కేసీఆర్ గారిని తెలంగాణ గాంధీగా చెల్లమని అయ్యాడు. ఇవాళ అంటారు ఎవడైనా గాంధీ అని? ఇవాళ ఎంత తిట్టుకుంటారు చెప్పండి. అంటే ఎన్ని సంవత్సరాలు పదవిలో ఉన్నావు, ఎంత గొప్ప పదవి ఉన్నది ఇంపార్టెంట్ కాదు, ఎంతమంది ప్రజల ప్రేమను పొందినమనేదే గీట్రా అని చెప్పి నేను అంటున్నాను. ఇవాళ నాదే మస్కబారలే, మస్కబారితే నా రాజకీయ నాయకులు కొన్నాళ్ళు సంతోషపడుతుండొచ్చు, ఉదయం పెద్ద తురుముకాననుకున్నా ఓడిపోయిందని చెప్పి అనుకోవచ్చు. కానీ ప్రజలలో మాత్రం ఇవాళ హుజరాబాద్ ఓడిపోవచ్చు, గజ్వేల్లో ఓడిపోవచ్చు, కానీ 119 నియోజకవర్గాల ప్రజలు మాత్రం ఈ రెండింటి పక్కకు పెడితే అయ్యో గిట్టెట్లా అని చెప్పి బాధపడేవాడు తప్ప మంచిగా అయిందనేవాడు మాత్రం మనిషి లేడు. గుర్తుపెట్టుకోండి. అది ఉత్తగా రాలే. నేను అందుకని నా జీవితం గెలుపోవడంతో ముడిపడి లేదు. నా జీవితం ఆల్రెడీ ధన్యమైపోయినట్టుగా నేను భావిస్తాను. ప్రతి మనిషికి ఒక గొప్పగా గుర్తుండే క్షణాలు ఉంటాయి. నీ గొప్పగా గుర్తుండే మధుర క్షణాలు ఏమని చెప్పి నన్ను అడిగితే నేనంట తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పెట్టిన బిల్లు మీద నేను ఆవిష్కరించినటువంటి ఆ ఆత్మగౌరవ బావుట నా జీవితంలో మలుపురానికి ఇట్లా అని చెప్తాను. అది ఎంత పెద్ద పదవి వచ్చినా దానికంటే గొప్పది కాదని చెప్పి అనుకుంటాం. నేనేమంటున్నా, సరే నాకు తెలుసు, అన్నీ తెలుసు, కొత్త ఏందో పాత ఏందో, గులిగిటోడు ఎవడో సాడుకు పోయి ఒడగొట్టాలి అని చెప్పి పట్టుబట్టినోడు ఎవడో, మఫ్తీలలో పోయి అంటే డ్రెస్సులు మార్చుకొని పోయి రాత్రి చేసినోడు ఎవడో, ఇవన్నీ తెలుసు నాకు. కానీ కుట్రదారులు ఈ చిల్లర పని చేసే వాళ్ళు ఎప్పుడు పైకి రారు. గుర్తుపెట్టుకో, గట్నే ఉండిపోతారు, ఎవరు రారు, పైకి రారు. అందుకని నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను, హుజరాబాద్ ప్రజలకి నేను రెండు విషయాలు చెప్పదలుచుకున్నా. పాతగా ఎట్లయితే మళ్ళీ పనిచేసినామో మళ్ళా గదే పద్ధతిలో పనిచేసే ప్రయత్నం చేస్తా. ఎక్కడ లోటు రాకుండా చూస్తా. నాకు ఇలా ఎమ్మెల్యే ఉంటేనే నాకు సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది, నా ఎమ్మెల్యే ఉంటేనే ఇది వస్తుంది, గంత ఉన్నోని కాదు. నాతో అనేక మంది పనిచేసి ఉంటారు. మానవ సంబంధాలు ఇంపార్టెంట్. నాకు పార్టీ సంబంధాల కంటే మానవ సంబంధాలు ముందుగా ఎస్టాబ్లిష్ చేసుకున్నాను. గుర్తుపెట్టుకోండి. కాబట్టి మానవ సంబంధాలు లేని మనిషి కాడని చెప్పి నమ్మేటోడు. కాబట్టి డెఫినెట్గా రాబోయే కాలంలో నాకున్న శక్తి మేరకు నాకున్నటువంటి పలుకుబడి మేరకు ప్రజలకు సేవ చేసే ప్రయత్నం చేస్తా అని చెప్పి మీకు మనవి చేస్తూ, తప్పకుండా నేను ఏం చేయాలనేది నేను నిర్ణయించుకొని మళ్ళీ మీకు చెప్పే ప్రయత్నం చేస్తా అని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, భారత్ మాతాకి జై.